786 News Channel Media. Your voice, our report. బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో అయితే విచ్చలవిడిగా ఫుడ్ మాఫియా అయితే జరుగుతుంది. సో రీసెంట్గా లీలామహల్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేయగా కేజీలు కుళ్ళిపోయిన మాంసం, ఈగలు దోమలు వాడుతున్న మాంసాన్ని పట్టుకున్నారు. సో ఇట్లాంటి చికెన్ వాడి జనాల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. సో ఇదే చికెన్తో బిర్యానీ, చికెన్ పకోడా చేసి ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించుకుని కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళని జైలుకి పంపించాలి. ఈవెన్ హోటల్స్ వాళ్ళని కూడా కోరుకునేది ఏంటి అంటే కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా అట్లీస్ట్ జనాలు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించి కుళ్ళిపోయిన మాంసాలతో కాకుండా అట్లీస్ట్ ఫ్రెష్ చికెన్తో చేసి మీ హోటల్స్ని చూసుకుంటూ జనాల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. ఇంకోటి ప్రజలారా, కుదిరితే మీ ఇంట్లో మీ చేతులతో మీరు వండుకొని తినడానికి ప్రయత్నించండి. లేదు వీకెండ్స్ బయటకు వెళ్ళాలి అనుకుంటే అట్లీస్ట్ గూగుల్ రేటింగ్ చెక్ చేసుకొని ఏ హోటల్ బాగుంది, ఏ హోటల్ బాగలేదు అని చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళకు ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్లీ బయటికి రాకుండా అవాయిడ్ చేయండి. ఒకవేళ రావాలనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి మనము వాడిన ఆయిల్తో అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మనము వాడి బిర్యానీ, చికెన్ పకోడా చేసుకొని తినడం వల్ల మన బాడీలో ఎంత పాయిజన్ అనేది క్రియేట్ అవుతుందో ఒకసారి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్తో చెక్ చేయించుకోండి. మీరు జాగ్రత్తలు తీసుకుంటానని కోరుకుంటున్నాను. నా పేరు విమల, 786 మీడియా ఛానల్ యాంకర్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.